15 days saree tussle series day 1. Hello everyone, welcome back to my channel Sandy Creations. Saree tussle series ఈ రోజు నుంచి స్టార్ట్ అవుతుంది. ఈ రోజు వచ్చేసి డే 1. ఆల్రెడీ నేను ఇంట్రడక్షన్ వీడియో రిలీజ్ చేశాను. ఈ రోజు వచ్చేసి ఫస్ట్ డిజైన్ చాలా డిఫరెంట్ గా ఉండబోతుంది. నేను ఈ సారీకి వచ్చేసి 3 కలర్స్ ఆఫ్ సిల్క్ థ్రెడ్స్ ని యూస్ చేసి డిజైన్స్ చేస్తున్నాను. ఇది వచ్చేసి చాలా డిఫరెంట్ లుక్ వస్తుంది. ఫస్ట్లీ వచ్చేసి నేను ఈ సిల్క్ థ్రెడ్ స్ట్రైన్స్ వచ్చేసి 300 స్ట్రైన్స్ తీసుకున్నాను. ఎందుకంటే ఇది జడ అల్లకం కాబట్టి జడ అల్లకం శారీ టజల్ చేయబోతున్నాను. చాలా డిఫరెంట్గా వస్తుంది. అండ్ లెంత్ వచ్చేసి చాలా పొడుగు తీసుకున్నాను. 3 ఇంచెస్ తీసుకున్నాను. ఎందుకంటే జడ అల్లిన తర్వాత కొంచెం పొడుగ్గా టజల్ ఉంటే లుకింగ్ చాలా బాగుంటుంది. అన్ని శారీ టజల్స్ 3 ఇంచెస్ తీసుకుంటున్నాను. ఇక్కడ నేను మెయిన్గా 3 కలర్స్ ఏవేవి తీసుకున్నానంటే పింక్, గోల్డ్ అండ్ క్రీమ్. ఈ పింక్ కలర్ వచ్చేసి శారీ లోపలంతా పింక్ కలర్ వచ్చింది. సో నేను ఎప్పుడు 1 కలర్ 2 కలర్స్ కాకుండా ఇప్పుడు 3 కలర్స్తో డిజైన్ చేస్తే ఎలా ఉంటుంది అనేసి నేను ఇలా 3 కలర్స్ని తీసుకున్నాను. మీ శారీలో డిఫరెంట్గా ఇలా కలర్స్ ఉంటే 3 కలర్స్ తోటి డిజైన్ చేయండి. చాలా బాగా అవుట్పుట్ వస్తుంది. ఎందుకంటే ఈ అవుట్పుట్ చాలా బాగా ఎలివేట్ అయింది. లాస్ట్లో నేను ఫుల్ అవుట్పుట్ ఎలా వచ్చింది అనేది చూపిస్తాను. జరీ థ్రెడ్ తీసుకొని మొత్తం అంతా ర్యాప్ చేసుకోవాలి. ఎంత ఎక్కువ ర్యాప్ చేస్తే అంత నీట్గా కనపడుతుంది. పైన గోల్డ్ జరీ అనేది మరీ ఎక్కువ ర్యాప్ చేయకండి. జరీ అనేది షైనింగ్గా బాగుంటుంది. ఇలా గోల్డ్ జరీ థ్రెడ్ని ర్యాప్ చేసిన తర్వాత ఇక్కడ నాట్స్ వేయాలి. ఈ నాట్స్ అనేది చాలా ఇంపార్టెంట్. ఇంత కష్టపడి నాట్ అనేది సరిగా లేకపోతే మొత్తం టజల్ అనేది ఊడిపోతుంది. ఇలా స్ట్రాంగ్గా నాట్ వేసుకున్న తర్వాత ఈ నాట్స్ అన్నీ ఊడిపోకుండా ఇక్కడ వచ్చేసి మనము ఫ్యాబ్రిక్ గ్లూ తోటి కొంచెం గ్లూ పెట్టేస్తే అది స్టిక్ అయిపోతుంది. మనం పీకినా కూడా రాదు. చాలా స్ట్రాంగ్గా ఉంటుంది. సో 2-3 నాట్స్ వేసుకున్న తర్వాత ఫ్యాబ్రిక్ గ్లూ పెట్టేసి కొంచెం జరీ థ్రెడ్ని లెంత్గా పెట్టేసుకొని అప్పుడు కట్ చేయండి. లుకింగ్ చాలా బాగుంటుంది. టజల్లో కొంచెం జరీ థ్రెడ్ స్ట్రైట్గా కనపడితే. అండ్ ఇప్పుడు టజల్ని కట్ చేసుకోండి. ఫ్రంట్ అండ్ బ్యాక్స్ పర్ఫెక్ట్గా చూసుకొని 3 ఇంచెస్ లెంత్ చూసేసుకొని కట్ చేసుకోండి. టజల్ అనేది చాలా ఒత్తుగా ఉంటుంది. ఈ డిజైన్ చాలా డిఫరెంట్గా ఉంటుంది. ఒక్కసారి ఈ డిజైన్ మీరు ట్రై చేయకపోతే ఖచ్చితంగా ట్రై చేయండి. ట్రై చేసి మీ ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఫైనల్లీ టజల్ అయితే ఇలా వచ్చేస్తుంది. ఫైనల్లీ 3 కలర్స్ తోటి నేను మొత్తం టజల్స్ అన్ని వేసాను. అండ్ మిడిల్లో కూడా ఇంకా కొంచెం దగ్గరికి టజల్స్ సేమ్ ఆల్టర్నేటివ్ కలర్స్ 2 టజల్స్ అలా చేశాను. అండ్ లుక్ అయితే చాలా డిఫరెంట్గా వచ్చింది. నేను మీకు ఇప్పుడు మొత్తం లుక్ ఎలా వచ్చిందో చూపిస్తాను. ఫస్ట్ ఇప్పుడు వచ్చేసి జడ అల్లకం అల్లాలి. చాలా బాగుంటుంది. అసలు ఫస్ట్ వేసే ముందు కూడా నేను ఎలా వస్తుందో అవుట్పుట్ అని భయపడ్డాను. కానీ చాలా బాగా వచ్చింది. ఫస్ట్లీ థ్రెడ్స్ అనేవి ఎక్కువ తీసుకుంటే లుకింగ్ అనేది చాలా డిఫరెంట్గా వస్తుంది. ఒత్తుగా కనపడుతుంది. అండ్ శారీకి వేసుకున్నప్పుడు కూడా కొంచెం లుకింగ్ చాలా బాగా అనిపిస్తుంది. ఇలా 3 ఈక్వల్ పార్ట్స్గా తీసుకొని జడ అల్లడం ఎలానో ఇది చాలా డిఫరెంట్గా ఉంటుంది. సేమ్ అనుకుంటాం కానీ ఇది కొంచెం డిఫరెంట్. శారీని వచ్చేసి స్ట్రాంగ్గా ఎక్కడైనా పెట్టడం కానీ దానిపైన బరువు పెట్టడం కానీ అలా ఏదైనా పెట్టేసి పట్టుకోండి. ఎందుకంటే ఇక్కడ ఓన్లీ 3 అల్లకాలు వస్తాయి. సో చాలా కష్టంగా ఉంటుంది. ఆ 3 అల్లకాలు జారిపోకుండా గట్టిగా పట్టుకోవాలి. కౌంట్ చేసి మరి 3 పెట్టుకొని దానికి కింద జరీ చుట్టాలి. జరీ అనేది పైన చుట్టడం ఈజీనే కానీ కింద చుట్టడం అనేది కొంచెం కష్టంగా ఉంటుంది. గట్టిగా పట్టుకోవాలి. చాలా స్ట్రాంగ్గా పట్టుకోవాలి. అండ్ శారీ పైన పార్ట్ కూడా శారీ పైన ఏదో ఒక బరువు పెట్టాలి. లేకపోతే శారీ అంతా పీక్కొని వచ్చేస్తుంది. గట్టిగా పట్టుకొని మనం జరీ చుట్టేసుకొని నాట్స్ వేసుకోవాలి. చాలా ఈజీగా అయిపోతుంది. ఫస్ట్ 2 వేసేటప్పుడు కష్టంగా అనిపిస్తుంది. కానీ నెక్స్ట్ వేసేటప్పుడు ఈజీగానే అయిపోతుంది. చాలా లుక్ అనేది డిఫరెంట్గా వస్తుంది అనమాట. ఇలా నేను చూపించిన విధంగా ఒక 2-3 నాట్లు వేసి ఇలా చుట్టేయండి. చాలా సింపుల్గా అయిపోతుంది. నేను మీకు అన్ని టిప్స్ అన్నీ చెప్తున్నాను. ఎలా చుడితే ఈజీగా వచ్చేస్తుంది టజల్ అనేది. నెక్స్ట్ నాట్ వచ్చేసి మనం పూలు కుట్టడానికి ముడి వేస్తాం కదా, అలాంటి నాట్ వేసేసుకోండి. చాలా ఈజీగా అయిపోతుంది వర్క్ అనేది. ఎందుకంటే పైన అంటే కొంచెం కష్టంగా ఉంటుంది ఈ నాట్స్ వేసుకోవడం. కింద సైడ్ అయితే చాలా ఈజీగా వేసేసుకోవచ్చు. ఇలాగా మీరు శారీ టజల్స్ని ట్రై చేసిన తర్వాత మీకు ఎలా వచ్చిందో ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. అండ్ గ్లూ పెట్టడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. ఎందుకంటే ఇదే మెయిన్ అనమాట.
అండ్ చాలా వరకు ట్రై చేసి కామెంట్ సెక్షన్లో చాలా మంచి కమెంట్స్ ఇచ్చారు. నాకు చాలా మంచి ఎంకరేజ్మెంట్ ఇచ్చింది ఆ కమెంట్స్ అన్నీ. సో ఈ సిరీస్కి చేయడానికి కూడా కారణం నేను చేసిన శారీ టజల్స్ని ట్రై చేసి, అక్క నేను ఫస్ట్ టైం నీ వీడియోస్ చూసి నేను టజల్స్ని చేశాను అని ఒక కామెంట్స్, ఇలాంటి ఒక కామెంట్స్ని చూసి నాకు నా వీడియో చూసి నేర్చుకొని మరీ చేస్తున్నారా, నా వీడియోస్ చాలా యూజ్ఫుల్ అవుతున్నాయి అనేసి నేను ఈ 15 days సిరీస్ని స్టార్ట్ చేశాను. 15 days 15 డిఫరెంట్ టైప్స్ ఆఫ్ శారీ టజల్స్ని పోస్ట్ చేస్తాను. ఇంత మంచి సపోర్ట్ ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఆల్. ఇంకా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ శారీ టజల్స్ 4 స్టైల్స్ నేను పోస్ట్ చేశాను. అవన్నీ డిస్క్రిప్షన్లో లింక్స్ ఇస్తాను. ఒకవేళ ఎవరైనా చెక్ చేయకపోతే ఒక్కసారి వెళ్ళి చెక్ చేయండి. డిజైన్స్ అనేది డిఫరెంట్గా ఉంటాయి. సేమ్ ఇలాగే 3 కలర్స్ ఆఫ్ శారీ టజల్స్ని ఇలాగే జడల్లకం అల్లుకోవాలి. ఇక్కడ కొంచెం టఫెస్ట్ టాస్క్ ఏంటంటే లెంత్ తక్కువ ఉంటుంది, అందులో శారీ కాబట్టి పైన స్టిఫ్గా ఏది ఉండదు. సో దానిపైన బరువు పెట్టుకొని మనం ఇలాగా వేసుకుంటూ రావాలి. థ్యాంక్ యూ సో మచ్. ప్లీజ్ సబ్స్క్రైబ్.